కిరీటం స్మరణ చేసి తీరాలి. కిరీట మంత్రము అని ఒక మంత్రం ఉంది. ఆ కిరీట మంత్రాన్ని కానీ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి సర్వకాలములయందు జయం కలుగుతుంటుంది. అది ఎప్పుడూ భద్రత కల్పిస్తూ ఉంటుంది. అంత గొప్ప మంత్రం, అందుకే దాన్ని కిరీట మంత్రం అంటారు. అలాగే అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే చాలు. ఒక్కసారి అమ్మవారి కిరీటాన్ని తెలిసో తెలియకో చూసి నమస్కారం చేశాడనుకోండి, దాని శక్తి దానికి ఉంటుంది. వీడు జీవితంలో అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేశాడు అని ఖాతాలో వేసుకుంటారు. అంత గొప్పది. ఆమె విరాట్ రూపంతో ఉన్నప్పుడు ఆ తల్లికి పెట్టబడేటటువంటి కిరీటం గగనశేఖరీంచ పరమాత్మికాం, ఆమె పరమాత్మ స్వరూపంతో ఉంది. అప్పుడు ఆమెకి కిరీటము గగనమే. చూడండి, వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అంటాం. ఆకాశం అంతా కలిపి గగనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవతల